మనకి స్వాగతం. మాన్యువల్ టు సెల్ఫ్. మనం కరెక్ట్ మెథడ్స్ చూస్తున్నాం, ప్రిలిమినరీ కరెక్ట్ మెథడ్స్. సో ఈ కరెక్ట్ మెథడ్స్ తో ఒక్కొక్క సెంటెన్స్ తో అయినా దాని గురించి ఆలోచిస్తూ గడపాలి. వన్ డేలో ఎన్నిసార్లు కుడితే అన్నిసార్లు దాని గురించి ఆలోచించాలి. దానికి మీ ఫ్రెండ్స్ తో కానీ వాళ్ళతో డిస్కషన్ చేయాలి. సో ఎవరు లేకపోతే నీలో నువ్వు ఆలోచించాలి. డ్రిఫ్ట్ వాచింగ్ కి వాడాలి దాన్ని. సో అంతేగాని ఏదో సింపుల్ గా సెంటెన్స్ చదివా అర్థమైందని చెప్పి నెక్స్ట్ దానికి అలా వెళ్ళిపోతుంది. నేను రోజుకో వీడియోలో వెళ్ళిపోతున్నా ఈ సెంటెన్స్ లో. కానీ మీరు ఒక్కొక్క సెంటెన్స్ ని ఒక్క మంత్ తో ఉండాలి. అది గుర్తుంచుకోండి. ఓకే, విల్ కంటిన్యూ ఇట్. నెక్స్ట్ మెథడ్. ఇఫ్ ద వైస్ మ్యాన్ ఆఫ్ ద వరల్డ్ కేర్ఫుల్లీ holes in the characters of others would but expend the same skill on himself, what could prevent him from breaking through the bonds of ignorance? సో మనకి ఇగ్నోరెన్స్ బాండ్స్ చాలా ఇంపార్టెంట్. 3 ఇగ్నోరెన్సెస్ గురించి చెప్పుకున్నాం. ఇగ్నోరెన్స్ పర్పస్ లెవెల్లో వచ్చేప్పటికి నువ్వు ఇది జ్ఞానభూమి అనుకుంటున్నావా లేదా భోగభూమి అనుకుంటున్నావా? అలాగే ఇగ్నోరెన్స్ నువ్వు పరంగా ఈ బాడీ అండ్ మైండ్ సెల్ఫ్ అనుకుంటున్నావా? ట్రాన్సెండ్ దీనికి బియాండ్ అవతల ఇంకో సెల్ఫ్ ఉందా? ఉంటే ఏంటది? దాని ఎసెన్స్ ఎలా తెలుసుకోవాలి, ఎలా పర్సీవ్ చేయాలి, ఎలా కాగ్నైజ్ చేయాలి? ఆ కాగ్నైజ్ చేయడానికి ఉన్న అబ్స్టకల్స్ ఏమిటి, హిండ్రెన్స్ ఏమిటి, వాటిని ఎలా అధిగమించాలి? అలా కాకుండా విజ్ఞానం వచ్చి దీని గురించి తెలుసుకున్న తర్వాత కాంటెస్టువల్ నాలెడ్జ్ లో ఉన్నావా, పర్సెప్చువల్ నాలెడ్జ్ లో ఉన్నావా? కాంటెస్టువల్ నాలెడ్జ్ అంటే నీకు నాలెడ్జ్ ఉంటుంది, అది అండర్స్టాండింగ్ కాదు. ఆర్గ్యుమెంట్ కి పనికొస్తుంది, ఎదుర్కొన్న వాడికి నీతులు చెప్పడానికి పనికొస్తుంది, స్పీచ్ ఇవ్వడానికి పనికొస్తుంది, తెలివైన వాడు రాని పేరు తెలుసుకోవడానికి కూడా పనికొస్తుంది. కానీ నీకైతే ఉపయోగపడదు. సో ఈ ఈ ఈ యొక్క ఇగ్నోరెన్స్ ఉందే, ఇది టైట్ బాండేజ్. నీ యొక్క మైండ్ కండిషన్ బాండేజ్ ఇది. ఇట్స్ నాట్ కండిషన్స్ ఆఫ్ వన్ లైఫ్, ఇట్స్ ఎ కండిషన్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ లైఫ్. దీన్ని బ్రేక్ చేయాలంటే యాక్చువల్గా స్కిల్ నీకుంది. ఏమిటా స్కిల్ అయ్యా అంటే నువ్వు ఎదుర్కొన్న వాళ్ళని చాలా బాగా అనలైజ్ చేయగలవు కదా, ఎదుర్కొన్న వాళ్ళ తప్పులు చాలా బాగా అనగలవు కదా, ఎదుర్కొన్న వాళ్ళ దాంట్లో ఏం పొరపాటు ఉందో ఏం లోపం ఉందో బాగా చేతికగలవు కదా, ఎదుర్కొన్న వాళ్ళు ఏం చేస్తే బాగుంటారో చాలా బాగా చెప్పగలవు కదా, ఎదుర్కొన్న వాళ్ళని చాలా అమోఘమైన మంచి వాళ్ళ కిందను, గొప్ప వాళ్ళ కిందను, తెలివైన వాళ్ళ కిందను, సక్సెస్ఫుల్ పర్సన్ కింద నువ్వు సలహాలు ఇవ్వగలవు కదా. సో నువ్వు ఇంత వివేకవంతుడివే, నువ్వంత వివేకవంతుడివి, నీ యొక్క స్కిల్ ఉంది కదా, ఎదుర్కొన్న వాళ్ళ నుండే లోపాలు, అదే హోల్స్, వాటి పిక్ చేయగలవు కదా. అదే నైపుణ్యాన్ని నీ మీద నువ్వు ప్రయోగించుకుంటే, ఎక్స్టెండ్ చేసుకుంటుంటే నీ మీద, అప్పుడు నిజంగా ఏమి ప్రివెంట్ చేయగలదు, ఏది ఆపగలదు నీ యొక్క ఇగ్నోరెన్స్ యొక్క బంధాల నుండి బయటికి రావడానికి? ఇఫ్ ద వైస్ మ్యాన్ ఆఫ్ ద వరల్డ్ హూ కేర్ఫుల్లీ పిక్స్ హోల్స్ ఇన్ ద క్యారెక్టర్స్ ఆఫ్ అదర్స్. సామాన్యంగా మనం ఏది తెలుసుకున్నా, మనకి ఏది తెలిసినా సరే ఎదుర్కొండా వాళ్ళకి బట్ మనం ఇంప్లిమెంట్ చేయగలం, ఎదుర్కొండా వాళ్ళని బాగా ఇంప్లిమెంట్ చేయగలం. నువ్వు సపోజ్ నువ్వు నీకు వచ్చిన ప్రతి ఆలోచనలోనూ ఫ్యాక్ట్ ఉంటుంది, ఒపీనియన్ ఉంటుంది. ఫ్యాక్ట్ ఏమో నిజంగా ఉన్న బయట నుండి లోపలికి వచ్చిన ఇంపల్స్ సిగ్నల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఒపీనియన్ అనేది నీ మైండ్ లో నీ ఉన్న ప్రీడిస్పోజిషన్, నీ యొక్క మెమరీలో ఉన్న ఎక్స్పీరియన్స్, నువ్వు సొంతంగా ఊహించుకున్న ఎజంప్షన్, నీ ఎక్స్పెక్టేషన్ లోంచి వచ్చింది, నీ డిజైర్ లోంచి వచ్చింది, నీ మోటివ్ లోంచి వచ్చింది అని ఎదుర్కొన్న వాళ్ళ యాక్షన్ బట్టి వాడి థాట్ లో వాడి ఒపీనియన్ కూడా చెప్పగలవు నువ్వు. అంత బాగా హోల్ పిక్ చేయగలవు. మరి నీ మైండ్ లో అదే స్కిల్, అదే నైపుణ్యాన్ని నీ థాట్స్ మీద నువ్వెందుకు ప్రయోగించట్లా? ప్రయోగిస్తే చాలు, ఆటోమేటిక్ ఎవరు ప్రివెంట్ చేయగలరు? ప్రపంచంలో ఏ శక్తి ఆపలేదు నీ యొక్క ఇగ్నోరెన్స్ నుండి బయటపడటానికి. ఇగ్నోరెన్స్ వెరీ స్ట్రాంగ్ బాండ్, అది దాన్ని బ్రేక్ చేయగలదు నీకున్న స్కిల్. ఇది కొత్త స్కిల్ కాదు, నీకు ఆల్రెడీ ఉంది స్కిల్. ఈ స్కిల్ ఆపుతున్నది ఎవరు? నువ్వు విష్ చేస్తే చేయగలవు, నువ్వు విష్ చేయకపోతే నువ్వే నీకు అడ్డుగా తయారవుతావు, నువ్వే నీకు అడ్డుగా తయారవుతావు.
సో అందుకని ఎదురుకుండా వాళ్ళ లోపాలు ఎంచుతాం కదా. దీని మామూలు వేమన పద్యాల్లో సుమతి శతకంలోనూ వచ్చి ఉంటాయి. వారు తమ తప్పులు ఎరుగరయ్యా ఊడి జనులకెల్లా ఉన్నట్టు గుర్తుకొచ్చింది కదా. సో వారు తమ తప్పులు ఎరుగరయ్యా. సరే ఎరుగరు అనేది కరెక్ట్, ఎరుగడు కాదు. వాళ్ళకి తప్పులు ఎన్నుకునే నైపుణ్యం ఉంది, చక్కటి అనాలిసిస్ చేయటం, చక్కటి అబ్జర్వేషన్ ఇవన్నీ ఉన్నాయి. కానీ అదే అబ్జర్వేషన్ ఆ నైపుణ్యాలు వాళ్ళ మీద వాళ్ళు ప్రయోగించుకుంటే ఎవరు ఆపలేరు. వాళ్ళు ఇగ్నోరెన్స్ నుంచి బయటకు వచ్చేస్తారు. సో ఈ ప్రాక్టీస్ పెరగడానికి ఏంటంటే ఇంటెలిజెన్స్ ఇన్ రెసిస్టెన్స్, వే ఆఫ్ లీస్ట్ రెసిస్టెన్స్ ఇంటెలిజెన్స్ అని ప్రాక్టీస్ చేయొచ్చు. ఈ సెంటెన్స్ ని వాచింగ్ వాడండి, 1 మంత్ దాంతో ఉండండి, 1 మంత్ గురించి డిస్కషన్ చేసుకోండి, మెంటల్ గా అనాలిసిస్ చేసుకోండి, ఎన్నిసార్లు దాన్ని ప్రికాప్ చేసుకోండి. అట్ ద సేమ్ టైమ్ ఇంటెలిజెన్స్ లీస్ట్ రెసిస్టెన్స్ ఇన్ ఇంటెలిజెన్స్. సో ఏంటంటే సపోజ్ నీకు చాలా ఇష్టమైన కూర ఉంది, ఆ వాళ్ళని ఒక్క మాట తక్కువ తిను. నీకు ఇష్టం లేనిది దాన్ని ఎక్స్పీరియన్స్ అవుతుంది, తిను, అసహించుకుంటే తినకు. అసలు ఏమిటి దాన్ని జస్ట్ యాజ్ ఇట్ ఈస్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. సో ఈ లీస్ట్ రెసిస్టెన్స్ మాట అంటే ఒక్కసారి మొత్తం పొందడానికి ప్రయత్నం చేయొద్దు, ఒక్కసారి మొత్తం అవాయిడ్ చేయడానికి ట్రై చేయొద్దు. సో ఎలా అంటే సామాన్యంగా మనం ఏదైనా ఒక టాస్క్ చేయాలన్నా, ఒక యాక్టివిటీ చేయాలంటే మనకు కెపాబిలిటీ ఉంటుంది, కెపాసిటీ ఉంటుంది దాన్ని చేయడానికి. మనకి కాంపిటెన్సీ ఆర్ కెపాసిటీ ఉంటుంది. కానీ ఆ యాక్టివిటీ చేయడానికి రిక్వైర్మెంట్ కాంపిటెన్సీ అండ్ కెపాసిటీ ఏదో ఉంటుంది, రిక్వైర్మెంట్ మినిమం. నువ్వు పర్సీవ్ చేసుకున్నావు అనుకో నీకంటే అది తక్కువ ఉంది ఎక్కువ ఉంది అనేది, దాన్ని బట్టి నువ్వు స్ట్రైన్ అవ్వ యాంగ్జైటీగా ఫీల్ అవుతుంటావు. బట్ నువ్వు టాస్క్ ఎలా పెట్టుకోవాలంటే అంతకంటే కొంచెం ఎక్కువ. సపోజ్ నువ్వు ఒక ఆగాసనం వేస్తున్నావు, నువ్వు కొంతవరకు వంగగలిగావు, అంతకంటే ఒక్క జస్ట్ 1 ఇంచ్, అది 1 సెంటీమీటర్ లేదా 1 మిల్లీమీటర్ నీకున్న కెపాసిటీ కంటే కొంచెం ఎక్కువ. నువ్వు సూర్య నమస్కారాలు 3 సార్లు చేయగలవు అనుకుందాం, జస్ట్ కొంచెం ఇంకొకసారి 4 చేయగలరు అలాగా. సో ఏది నువ్వు ఒక బ్రీదింగ్ ఇప్పటికే చాలా అలవాటు అయింది, చక్కగా నువ్వు పావుగంట చేయగలుగుతున్నావు. ఇంకొక 5 minutes ఒక్కసారిగా అరగంటకి షిఫ్ట్ చేయొద్దు. సో ద వే ఆఫ్ లీస్ట్ రెసిస్టెన్స్ ఇన్ ఇంటెలిజెన్స్ ఏంటంటే ఇంటెలిజెన్స్ అవడంలో ఒక లీస్ట్ రెసిస్టెన్స్ చూపించడం అంటే ఇక్కడ పోస్ట్ పోన్ చేయడం కూడా దీంట్లోకి వస్తుంది. సో ఇమీడియట్ గా ఉన్ముఖం కాకుండా యాక్టివిటీలోకి జస్ట్ దాన్ని పోస్ట్ పోన్ చేయడం. టీ నువ్వు అవాయిడ్ చేయదలుచుకున్నావు, సో టీ తాగడానికి వచ్చింది, టీ పక్కన పెట్టు, ఒక్క 2-3 minutes దాంతో స్పెండ్ చేయి, తర్వాత తాగడం మొదలెట్టు, ఇలా అన్నమాట. సో దేర్ ఫర్ దీనికి లీడ్ రెసిస్టెన్స్ అంటారు. సో దాన్ని పోస్ట్ పోన్ చేయటం, లీడ్ చేయటం. అంతేగాని అవాయిడ్ చేసి వంక స్విచ్ ఓవర్ చేసుకొని హ్యాబిట్ మార్చుకొని అది ఎగోకి కారణం కాకూడదు, లేదా అది ఇండల్జ్ అయిపోయి తర్వాత ఫైటింగ్ కూడా చేయొద్దు. అయ్యయ్యో ఇలా చేసేసానే వద్దనుకున్నానే అన్నట్టు ఫైటింగ్ కూడా వద్దు. ఇది వే ఆఫ్ లీస్ట్ రెసిస్టెన్స్ ఇండల్జ్ అంటారు. దీనికిను యాక్చువల్గా తప్పులు వినడానికి లింక్ ఉంది. ఎవరైతే ఇంటెలిజెన్స్ కి లీస్ట్ రెసిస్టెంట్ కాకుండా ఇంటెలిజ్ అయిపోతూ ఉంటారో వాళ్ళు ఎదుర్కొండే వాళ్ళ తప్పులు కూడా చక్కగా ఎన్నుతుంటారు. ఎవరైతే అలా అవ్వరో వాళ్ళ గురించి ఎత్తుకోరు. వాళ్ళ స్కిల్ ఉంది కదా, చక్కటి అనాలిసిస్ చేసే మంచి చెడు, ఇలా చెయ్యొచ్చు చేయకూడదు, ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు, ఇవన్నీ విషయాలు తెలిసి ఉన్నాయి, అది వాళ్ళ మీద వాళ్ళు భలే అప్లై చేసుకోగలుగుతారు. ఈ అప్లై చేసుకోవడంలో లేబులింగ్ చేయొద్దు, మళ్ళా జస్టిఫై చేయొద్దు, లేబులింగ్ చేయొద్దు. జస్టిఫికేషన్ లేబులింగ్ చేసావు, నువ్వు ఎంత మంచి ప్రాక్టీస్ అయినా అది ఎగోకేల్తో అవతీస్తుంది, లేదా దాని విలువ కోల్పోతుంది. ఓకే, రేపు మళ్ళీ కూడా చూద్దాం. థ్యాంక్ యూ. ఒకసారి చెప్పుకుందాం. ఇఫ్ ద వైజ్ మెన్ ఆఫ్ ద వరల్డ్ హూ కేర్ఫుల్లీ పిక్స్ హోల్స్ ఇన్ ద క్యారెక్టర్స్ ఆఫ్ అదర్స్ would but expend the same skill on himself, what prevent him from breaking through the bonds of ignorance? Thank you.